ఇది మన తుక్కుగూడ. ఇప్పుడైతే చిన్నపాటి టౌన్ లాగా ఉంది. ఫ్యూచర్లో మంచిగానే అవుతుంది. మంచిగానే ఉంది. మిఠాయి బండారు ఉంది, బేకరీ ఉంది, హాస్పిటల్ ఉంది, గల్లీలో స్కూళ్ళు ఉన్నాయి, ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. తిన్నింకే తాగనికైతే కుదవలేదు తుక్కుగూడలో. అంటే మాది మహబూబ్నగర్, ఒక టౌన్ లాగా అవుతుంది తుక్కుగూడ. మహబూబ్నగర్ టౌన్, ఇది మన శంకర్పల్లి, ఒక కల్వకుర్తి, ఓ నాగర్ కర్నూల్, ఒక కొల్లాపూరు, ఒక చౌటుప్పల్, ఒక నల్గొండ, అంటే మినీ టౌన్ అవుతుంది. సో ఇంకా ఫ్యూచర్లో మంచి పొటెన్షియల్ ఉంది తుక్కుగూడకి. సిటీ చుట్టుముట్టు చాలా టౌన్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు మేడ్చల్ ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, గట్కేసర్ అండ్ మనకు సంగారెడ్డి. నెక్స్ట్ అప్కమింగ్ తుక్కుగూడ, శంకర్పల్లి, షాద్ నగర్, ఇవన్నీ ఫ్యూచర్ టౌన్స్ అన్నమాట. సో తుక్కుగూడ ఇట్లా ఉంది. మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగానే ఉంది. ఎందుకు వచ్చినామనేది చెప్తా, జస్ట్ స్టే ట్యూన్. సో విండోలో కనిపిస్తుంది రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్. యప్, అది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. పైన బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. లెఫ్ట్ వెళ్తేనేమో మనకు రావిర్యాల, ఆదిబట్ల. రైట్ వెళ్తే కనుక గచ్చిబౌలి. మనం తుక్కుగూడలో ఉన్నాం. ఇప్పుడు సర్వీస్ రోడ్ పట్టుకొని పోతాం. ఏడికి పోతున్నాం అనేది చెప్తా. చూపించిన కదా, మనం ఇప్పుడు పవన్ గ్రీన్ ఏరోవ్యూ లేఅవుట్కి పోతున్నాం. దీని నుంచి 4 కిలోమీటర్లు ఉంది తుక్కుగూడ టౌన్ నుంచి. 10 నిమిషాలు. అంటే మనకు తిననీకి, తాగనీకి, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, హైవే, ఓఆర్ఆర్ ఎక్కాలంటే 10 నిమిషాలలో ఎక్కుతామన్నమాట. శ్రీశైలం హైవే 10 నిమిషాలు, ఓఆర్ఆర్ 10 నిమిషాలు. ఎక్కనికే స్కూళ్ళు, హాస్పిటల్, టిఫిన్ సెంటర్లు అన్నీ ఉన్నాయి తుక్కుగూడలో. జస్ట్ స్టే ట్యూన్డ్. పవన్ గ్రీన్ ఏరోవ్యూ పోతున్నాం మనం. ఓకే, ఈ నుంచి 4 కిలోమీటర్స్. అక్కడ 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేద్దామని వచ్చిన. ఈ చెట్ల అవతల అవుటర్ రింగ్ రోడ్, అది అనిపించదు. చెట్లు అయితే బల్బాగా పోయినాయి. ఇట్లా పోతే తుక్కుగూడ ఎగ్జిట్ 4 కిలోమీటర్లు, 3.5-4 కిలోమీటర్లు వస్తుంది ఎంట్రీ ఎగ్జిట్. ఏదో మరి కన్వెన్షన్ హాల్ అవుతుందో ఏదైతుందో, ప్రైవేట్ ల్యాండ్స్ అనే పెద్దది ఎవరితో పెద్దగానే చేస్తుంది. 6 నెలలు 7 అయితే కానీ తెలియదు. మళ్ళీ ఇట్లా సీదా పోతే పెద్ద గోల్కొండ, అటు శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్లు వస్తాయి. మనం గిట్లా పోతాం. ఇది ఇట్లా 20 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజ్ 100 ఫీట్ రోడ్ అంటారు. అవి అయితే కావు, నాకు తెలియదు. కానీ మనం ఇట్లా సీదా పోయి రైట్ టర్న్ తీసుకుంటాం. అది డబ్బా రోడ్ ఉంటుంది, చూపిస్తా. ఆ నుంచి పవన్ గ్రీన్ ఏరోవ్యూ ప్రాజెక్ట్కి వెళ్దాం. లోపల విల్లాస్ అవుతున్నాయి. పవన్ గ్రీన్ ఏరోవ్యూ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చినామంటే ఆడ మనకు 3 ప్లాట్లు ఉన్నాయి. ముచ్చటగా 3 ప్లాట్లు. ఆఫ్కోర్స్ వేరే వేరే సెల్లర్స్వి. సరే, అండ్ పాపులర్ పబ్లిక్ డిమాండ్. ఒకటే లేఅవుట్లో 3 ప్లాట్లు ఉన్నాయి కదా అని చూపిద్దామని వచ్చిన. సో తుక్కుగూడలో ఉన్నాం మనం. వాళ్ళ పవన్ గ్రీన్ ఏరోవ్యూ లేఅవుట్ చూపిస్తా. సో మనం సర్వీస్ రోడ్ నుంచి రైట్ కొడతాం సీదా. ఇట్లా బహదూర్ కూడా విలేజ్ వస్తుంది, 5-6 కిలోమీటర్లు. రైట్ సైడ్ ఇంతకుముందు చూపించిన ఏదో సమ్ కన్వెన్షన్ హాల్, ఏదో కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుంది. ఇక్కడ కూడా 1-2 విల్లా ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇందులో కూడా సేల్స్ చేస్తున్నాం మనము, కానీ ఇంకా మరీ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని మనం ఏం పెద్దగా హ్యాండిల్ చేస్తున్నాం. సో ఈ నుంచి పవన్ గ్రీన్ ఏరోవ్యూ లేఅవుట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 700 to 800 మీటర్స్ ఉంటుంది. సో ప్లాట్ మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళినాక 500-600 మీటర్స్లో ఉంటాయి. ఆ 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు గాడిదాన్నే ఉంటాయి. సో ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఐడెంటిటీ ఆస్థా, ఒక విల్లాస్ ప్రాజెక్టు, సార్క్ గ్రీన్ ప్లేన్స్ అని అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు వేసిండ్రు, అదొకటి. సో ఈ 30 ఫీట్ రోడ్ ఫ్యూచర్లో 100 ఫీట్ రోడ్ అవుతుందని అంటారు. ఇక చెప్పేటోళ్ళు చెప్తారు 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఇది 10-15 years 20 years అవుతాయి ఇవన్నీ కానీ. అన్లెస్ అంటిల్ రెసిడెన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేంత వరకు కావు. మేబీ కొత్త మాస్టర్ ప్లాన్ వస్తే ఇవన్నీ మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఉన్న రోడ్డు మీద ఇంకా 10 ఫీట్లు 20 ఫీట్లు పెంచితే ఎక్కువ. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో తెలియదు. లేఅవుట్ పవన్ గ్రీన్ వ్యూ కాడ ఇది ఎండ్ అయిపోతుంది. ఈ రోడ్డు అవతలకి ఎక్స్టెండ్ చేస్తారా చెయ్యరా, ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్స్టెండ్ చేస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ హై టెన్షన్ లైన్ ఉంది. ఈ లేఅవుట్కి అయితే నోవే కన్సర్న్ అనమాట. లేఅవుట్ లోపలికి అయితే రాదు, బయటికి వెళ్ళి బయటనే బై బై టాటా సీయూ రాహుల్ గాంధీ లాగా లేఅవుట్కి అయితే టచ్ కాదు. సో మనము ఏరోవ్యూ లేఅవుట్ ఎంట్రన్స్ కార్డు ఉన్నప్పుడు మళ్ళీ చూపిస్తాం. జస్ట్ ఇక్కడ నుంచి హై టెన్షన్ లైన్ బై బై టాటా సీయూ రైట్ టర్న్ కొడుతుంది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడతాం. ఇది పవన్ గ్రీన్ ఏరోవ్యూ లేఅవుట్.
సో 25-30 ఎకర్స్లో ఉంది ఫేజ్ 1 ఫేజ్ 2 అని రెండు. ఇక్కడ లెఫ్ట్ కొట్టి మనం లోపలికి పోదాం. ఫ్యూచర్లో ఈ రోడ్డు లోపలికి గుంజరా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇది రైట్ సైడ్ ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు మనం పవన్ గ్రీన్ ఏరియా లేఅవుట్లోకి పోదాం. సో మరీ అద్భుతం అని అయితే నేను అన్నాను. ఓకే, నాట్ బ్యాడ్. ఉన్న దాంట్లో ఎంత హార్డ్లీ 2018-19 ప్రాంతంలో లేఅవుట్ కాబట్టి ఈ మాత్రం అన్నా ఉంది. వర్షాకాలం ఆల్రెడీ 1-2 వర్షాలు పడ్డాయి, అయినా కూడా నీళ్ళు గీళ్ళు అయితే ఎడ కూడా కనిపిస్తలేవు. మధ్యలో కొన్ని రోజులు అయితే పీకాక్స్ అయితే కనిపిస్తాయి. ఇక ఫ్యూచర్లో ఆ నెమళ్ళు కూడా కనిపించవు. సో పవన్ గ్రీన్ ఏరియా లేఅవుట్లో ఉన్నాం. చూడండి, మెయింటెనెన్స్ అయితే మరీ అధ్వానంగా అయితే లేదు, బాగానే ఉంది. మనం ఎక్కడున్నామంటే పవన్ గ్రీన్ ఏరో వ్యూ ప్రాజెక్ట్ తుక్కుగూడ. అయితే ఒక ప్రాజెక్ట్ గురించి మనం ఎంత చెప్పినా వాళ్ళు ఏం చెప్పిందో మనం చూసుకుంటే అయిపోతుంది. ఏమంటుండే గ్రోత్ కారిడార్ మల్టీపర్పస్ జోన్ విత్ ఇన్ ఓవరార్ 400 మీటర్స్ ఫ్రమ్ సర్వీస్ రోడ్ అన్నారు, కానీ అంత ఫేకు. 700-800 మీటర్లు ఉంది, 1 కిలోమీటర్ అనుకో. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అని చూపించిన ఎత్తుకుల బతుకుల రోడ్డు, అది ఇప్పట్లో కాదు పెట్టదు. సరౌండెడ్ బై మినీ విల్లా ప్రాజెక్ట్స్ అయితే అవును, అదైతే కరెక్టే చెప్పిండ్రు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గరనే ఉన్నాయి. ఈ ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ టీసీఎస్ అవి కూడా ఆపరేషన్స్ ఉన్నాయి, కానీ అనుకున్నంత గొప్పగా అయితే లేవు. 5 మినిట్స్ డ్రైవ్ కాదు, కానీ శంషాబాద్కి ఒక 15 నిమిషాలు అయితే ఎయిర్పోర్ట్లో ముడతారు. ఇది నాకు తెలిసి శంషాబాద్ మెట్రో స్టేషన్ని ఎంఎంటీఎస్ స్టేషన్ దృష్టిలో పెట్టుకొని చెప్పినట్టు ఉంది. శంషాబాద్ నాకు తెలిసి నుంచి ఒక అరగంట పడుతుంది. ఇక గచ్చిబౌలికి అయితే ఇంతకుముందు చూపించినట్టు ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. 45 మినిట్స్ అండి గచ్చిబౌలి నుంచి. సో పవన్ గ్రీన్ ఏరియా లేఅవుట్లో ఉన్నాం. ఏమేమి ప్లాట్లు ఉన్నాయి కూడా చెప్తా ఇప్పుడే. మీకు ఇంతకుముందే చెప్పినా కదా, పవన్ గ్రీన్ ఏరియాలో మనకు 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి. అదేందో ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. అయితే ఈయన వేరే. సో 210 స్క్వేర్ యార్డ్స్ ఏమో 36/52.5. ఇది ఒక 210 స్క్వేర్ యార్డ్స్, ఇది ఒక 210 స్క్వేర్ యార్డ్స్. వేరేజ్ ఇది 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 36/50. ఈ 3 ప్లాట్లు 3 డిఫరెంట్ సెల్లర్స్. ముగ్గురు ఐటీ ఎంప్లాయీసే అనుకుంటా. యా, మరి ఇదేంది బాబు, వి అంటే ఏంది? వి అంటే ఏమైనా వెరైటీయా? కాదు, వి అంటే విల్లాస్. సో ఈ లేఅవుట్ కాంపౌండ్ కూడా కానుకొని పక్కన విల్లాస్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడే చదును చేస్తున్నారు భూమి. ఓ 2-3 ఏళ్ళు, 1-2 ఏళ్ళలో షేప్లాగా వస్తాయి, అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ మనము 215 చూపించి పక్కన విల్లాస్ చూపిస్తా, తర్వాత 200 ప్లాట్ చూపిస్తా, 237 ప్లాట్ కూడా చూపిస్తా. అయితే 3 ప్లాట్లు డిఫరెంట్ ప్రైసులు. ఎందుకు? మన చెయ్యి ఉంది, 5 ఏళ్ళు ఒక్కొక్కటి ఒక్కో సైజు ఉంటుంది. సో ఈ లేఅవుట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్ చెప్తారు. అది ఎవరెవరు ఇండివిజువల్ ఛాయిస్. ఈ నమ్మిన ప్రైస్కి ఈ నమ్మలేడు, ఈ నమ్మిన ప్రైస్కి ఈ నమ్మలేడు, ఎవరెవరు ఇండివిజువల్ చాయిస్. కాబట్టి ఏది రీజనబుల్ ప్రైసు, ఏది మార్కెట్ ప్రైసు, ఒకరు డెస్పరేట్గా ఉన్నారు, ఒకరికి టైం ఉంది. ఆ ప్లాట్స్ ప్రైసెస్ మీరు నాకు ఏమంటారు డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ 3 ప్లాట్లు ఎట్లెట్లున్నాయో చూపిస్తా, పక్కన కాంపౌండ్ కూడా పక్కన దాని అవతారం ఎట్లుందో కూడా చూపిస్తా విల్లాస్ది. సో ఇక్కడ చూడొచ్చు, ఈ 237 ఎదురుగా పార్క్ ఉంది, అక్కడ ఎస్టీపీ యూనిట్ది కూడా చిన్న సెటప్ ఉందా లేదా కూడా చూద్దాం. వెయిట్ అండ్ సీ. కనిపిస్తుంది కదా కడి, ఈ కడి నుంచి ఈ కడి, ఆ కడి 4 కడీస్. ముందర 36/52, 210 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, 30 ఫీట్ రోడ్. ఇది ఒక ప్లాట్ నెంబర్ 210 గజాలు. ఇక చుట్టూ చూడొచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంది, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే బై డిఫాల్ట్ ఉంది. సో ఇటు డెడ్ ఎండ్ కూడా, డెడ్ ఎండ్ నుంచి 6వ ప్లాటు 7వ ప్లాటు ఉంది. ఇది ప్లాట్ నెంబర్ 200. ఇది ఒక ప్లాట్, పక్కనే పార్క్ ఉంది. అలా పవన్ గ్రీన్ ఏరియా ప్లాట్ ఇక్కడ పార్క్. ఇంతకుముందు మీకు చూపించినట్టు విల్లాస్ అని వి అని చూపించిన కదా, ఇది ఇక్కడ విల్లాస్ అయితే వస్తాయి అంటారు. 6 నెలలు అది అవుతాయి కానీ తెలియదు. ఈ బ్లూ కలర్ వైర్ కూడా తీసుకున్నారు కరెంటు, వాళ్ళతో వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళతో వాళ్ళు తీసుకున్నారో తెలియదు. కానీ తెలిసి ఇవన్నీ జేసీబీలు సెటప్ అయి చూస్తుంటే విల్లాసే వస్తున్నాయి. వేసిన షెడ్లు అంటే రేపో మాపో ఇక భూమి పూజ చేస్తారు. జర మార్కెట్ చల్లగా ఉంది కాబట్టి ఏం స్టార్ట్ చేస్తలేరు. ఓకే, ఈ డెడ్ ఎండ్ ఉంది కదా. సో మీకు ఇంతకుముందు ఒక ప్లాట్ చూపించినా కదా, అది వెనకాల ప్లాట్ నెంబర్ 200. ఇప్పుడు మనం చూపించేది మీకు ప్లాట్ నెంబర్ 215. ప్లాట్ నెంబర్ 215 ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ది వదిలేసి, సెకండ్ది వదిలేసి, థర్డ్ది. ఇది కూడా సేమ్
36/52.5. ఈ నుంచి ఇటు వరకు వస్తుంది మనకు 210 స్క్వేర్ యార్డ్స్. ఆడో కడి ఉంది కదా, లాస్ట్ నుంచి మూడో ప్లాట్, లాస్ట్ ప్లాట్ క్రాస్ ఉంటుంది. ఓకే, ఇందులో మీరు చూడొచ్చు 213 క్రాస్ ఉంది, సారీ 213 పక్కన క్రాస్ ఉంది, 214, 215, 213 ఫస్ట్ది, 214 ఇటు వరకు, ఈ నుంచి ఇడికి 215, 210 స్క్వేర్ యార్డ్స్, 36/52.5. డెడ్ ఎండ్ నుంచి మూడో ప్లాట్. మేబీ అక్కడ విల్లాస్ రావచ్చు ప్రాబబ్లీ. 30 feet రోడ్. ఇంతకుముందు ప్లాట్ ఆడుండే ఒకటి, ప్లాట్ 200. నెక్స్ట్ ఇంకొక ప్లాట్ కూడా ఇక్కడ చూసారు కదా, ఆడ మూలకు చిన్న గోడి పెట్టారు. ఇది ఒక ఎస్టీపీది సెటప్ అంత నార్మల్ చిన్న సెటప్. ఇది ప్రతి లేఅవుట్లో ఉంటాయి ఇవి. కొన్ని పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో అంటే వేరే రకం ఉంటుంది. ఇది పార్క్ బేసిక్గా 1200 స్క్వేర్ యార్డ్స్ పార్క్. ఆన్ నుంచి ఇటు వరకు చిన్నగా ఎస్టీపీ సెటప్. దాని నుంచి అయితే ఈ ప్లాట్స్కి అయితే వచ్చేది లేదు, పోయేది లేదు. ఇది మళ్ళీ కాంపౌండ్ కూడా. అయితే ఈ ఎస్టీపీది ఏడుంది, ఈ నుంచి మొత్తం 40 feetలు, ఆన్ నుంచి సమ్వేర్ అరౌండ్ ఈడి వరకు 40 feetలు వేసుకోండి. రైట్, ఈడి వరకు 40 feetలు, లోపలికి 50 feetలు, 50 feet. దీని ఆపోజిట్ ప్లాట్ 234 ఈడిది. మనకు దీంతో నో వే కన్సర్న్. ఇది ఎస్టీపీ. ఓకే, ఈ క్రిస్మస్ ట్రీ అంటారో ఏమంటారో ఇది. మనకు నెక్స్ట్ ఉన్నది 237. అక్కడికి వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ ఒక కడి, మరి చీమల పుట్ట అంటారా పాముల పుట్ట అంటారా తెలియదు. 36/50 ఈ నుంచి అట్లా వెనక్కి, ఆ నుంచి మళ్ళీ ఈడొక స్టోన్ ఉంది. రైట్, ఆ స్టోన్ నుంచి ఈడే దాకా 36/50, 200 స్క్వేర్ యార్డ్స్. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్, పార్క్ ఫేసింగ్, ఈస్ట్ అండ్ పార్క్ ఫేసింగ్. సో ఇది ప్లాట్ నెంబర్ 237, పార్క్ ఫేసింగ్. ఎస్టీపీ వచ్చేసి నుంచి 80 to 100 meters అవతల, అది నెగ్లిజిబుల్. మళ్ళీ దాని పక్కన విల్లా, మోస్ట్లీ విల్లా కమ్యూనిటీ చూసుకోవచ్చు. ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్స్, అక్కడ 210 స్క్వేర్ యార్డ్స్ బ్యాక్ సైడ్, ఇంకోటి అక్కడ 210 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తా. యథావిధిగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి. హై టెన్షన్ లైన్స్ నుంచి ఒక 1/2 kilometer అవతల చాలా దూరంగా ఉన్నాయి, చూడొచ్చు. అర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ నెమళ్ళు కూడా కనిపిస్తాయి. ఒకసారి వచ్చేయండి, పీకాక్స్ ఉండే, ఇప్పుడు ఏం లేవు. 237 అక్కడ చూపించిన దాని ఎదురుగా పార్కు, ఇదొక పార్కు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ప్రైవేట్ ల్యాండ్. మరి ఇది కూడా ఏమో ఆడ నడుస్తుంది లెవెలింగ్ వర్క్. అవి కూడా మరి విల్లాలు వస్తాయో ఫంక్షన్ హాల్లో వస్తాయో. ఎందుకంటే స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కాబట్టి రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్గానే యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే వచ్చేవాడు ఫామ్ హౌస్లో కట్టాడు. సో ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి థర్డ్ ప్లాట్ 237. ఇటు ఎదురుగా పార్కు 237కి, ఇటు సైడ్ పార్క్. అక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్లైట్ పోతుంది నాకు తెలిసి, చూడండి. అది వాడ కనిపిస్తుందా, ఫ్లైట్ పోయింది. నాకు తెలిసి అక్కడ బండ్లు మలుపుకుంటున్నాయి అనుకుంటా. ఏదో అవి మనం మరి అజిబ్ మాట్లాడతాం. ఫ్లైట్ తిప్పుకోవడం ఏంటంటే ఈరోజు చూడండి, అక్కడ టేక్ ఆఫ్ అవుతలేవు, ల్యాండింగ్ అవుతలేవు. ఆ పనులు చూస్తున్నా 2-3 ఫ్లైట్లు ఊకే ఆ నుంచి గట్లా పోతున్నాయి. అక్కడ ఎక్కడో పోయి ఎగురుతున్నాయి. చూస్తున్నా అవి ఎక్కడ పోయి ఎక్కడ ఎగురుతాయో. ఇక్కడ దిగుతలేవు, ఎక్కుతలేవు. మరి అది ఏం పార్కింగ్ స్టాండా ఏమంటారో నాకు తెలియదు. ఏమన్నా తెలిస్తే మీరు కమెంట్స్లో పెట్టండి అబ్బా. సో 3 ప్లాట్లు చూపించిన కదా ముచ్చటగా, 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, 2 ఏమో 36/50, ఒకటేమో 36/52.5. ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. ఇవి మళ్ళీ వీడియోలు షురూ చేసాం. మార్కెట్ లేదు అనుకున్నంత గొప్పగా లేదు. సో లాస్ట్ ఇయర్ కంటే అయితే బెటర్గా ఉంది. కొనేటోళ్ళు కొంటుండ్రు. ఎవరైతే త్రిశంకు స్వర్గంలో బతికి మా ప్లాటు బంగారం వజ్రం అనుకున్న ప్లాట్లు అయితే పోతలేవు. ఎవరైతే రియాలిటీకి దగ్గరలో ఆర్ కొంచెం ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రమైజ్ అవుతుండ్రో అవి మాత్రమే పోతున్నాయి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఘోరంగా ఉంది లేండి మార్కెట్. ఎందుకంటే ధరలు ఎక్కువైపోయినాయి, ఆమ్దాని పెరుగుతలేదు, జనాలకి ఆదాయం లేనప్పుడు ఎంత ధరలు పెరిగి ఎవడు కొంటాడో ఏం కథ. మనమైతే బాగానే అమ్ముతున్నాం. అంటే ఈ దేవుని దయ వల్ల ఏడాది 6 అయితే క్లోజ్ చేసినాం. అన్నీ డెస్పరేట్ డీల్స్, ఛాన్స్ డీల్స్. ఎవరైతే మార్కెట్ ప్రైస్ కంటే ఎస్పెషల్లీ ప్లాట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1000 to 2000
ఆ 3,000 per square yard తక్కువకి ఎవరైతే క్లోజ్ చేస్తున్నారో అవి మాత్రమే పోతున్నాయి. రెగ్యులర్ మార్కెట్ ప్రైసెస్కి పోతలేవు. కానీ కొందరేమో ఎక్స్ట్రా కూడా చెప్తున్నారు. ఆఫ్కోర్స్ ఎవరెవరి అవసరం, ఇంట్లో శుభకార్యం, పిల్లల చదువుల కోసం అవసరం ఉన్న వాళ్ళు కొందరు సేల్ చేసుకుంటున్నారు. ఇంకోటి నెక్స్ట్ 2 years దాకా మళ్ళీ చెప్తున్నా 18 to 24 months దాకా మార్కెట్ అయితే ఏముండదు. గ్లోబల్గా బాగాలేదు పరిస్థితి. స్టేట్ పాలసీల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏం పెద్ద గొప్పగా అయితే లేదు, అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ వచ్చేటివి అడపా బయటికి వస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఇందులో 3 డీల్స్ ఉన్నాయి. ఒకటేమో మార్కెట్ ప్రైస్కి ఉంది, రెండేమో మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం లిబరల్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కొంచెము తొందరగా లిక్విడేట్ చేసి వాళ్ళకి ఏదో పర్సనల్ పర్పస్ ఉంది, వాళ్ళు సేల్ చేసుకుంటుండ్రు. సో అటువంటివి మనకు మంచి డీల్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఈ 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, 200 square yard, ఒక 210 square yardsలో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. పవన్ గ్రీన్ ఏరో వ్యూ లేఅవుట్లో ఉన్నాం. సో అన్ని డీటెయిల్స్ చెప్పేసిన, చూపించిన. ఎస్టీపీ లొల్లి లేదు, ఏం హైటెన్షన్ లైన్ల లొల్లి లేదు, సమాధులు శ్మశానాలు అసలుకే లేవు. వితిన్ ORR మనం ఏదో పిల్లలకి ఇంటికాడ ఆటోలు, బస్సులు చూపించండు, రిక్షాలు, టాంగాలు చూపించే పరిస్థితి కాడ నుంచి ఇప్పుడు ఫ్లైట్లో చూపించవచ్చు. అరే నాయన ఆడ చూడరా బై ఫ్లైట్, అన్నం తిను, ఆడుకో పోరా బై అని. ఇంకోటి డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు చూడండి ఈ వీడియో నేను ఆల్మోస్ట్ 6 to 8 minutes వస్తుంది అనుకుంటా. ఓవరాల్గా మీకు ఎక్కడ ఫ్లైట్ డిస్టర్బెన్స్ ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి అది పార్కింగ్ స్టాండో యూటర్న్ పాయింటో ఉండింటుంది. ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే చూడండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది. దాని డిస్టర్బెన్స్ వేరే లేఅవుట్స్లో ఉంటుంది. అది నేను పెట్టి ఆ లేఅవుట్స్ని వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టుకోదలుచుకోలేదు. అది మీరు రివ్యూ చేసి రీసెర్చ్ చేయండి. సో ఈ యొక్క పవన్ గ్రీన్ ఏరో వ్యూ లేఅవుట్లో ఈ 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. 1 minute. సో చిన్న బ్రేక్ తీసుకొని చిటికెలో వచ్చేసింది, ఎందుకంటే సరం పడ్డ టైం నీళ్ళు ఆయన. సో ఈ పవన్ గ్రీన్ ఏరో వ్యూలో ఈ 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్లో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. 3 ప్లాట్లు IT ఎంప్లాయీస్, డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ కొద్దీ అమ్ముకుంటుండ్రు. కొందరేమో వెయిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రైసెస్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. లోన్లు కూడా నిమ్మలంగా 20-25 lakhs లోన్ వస్తుంది ఒక ప్లాట్కి. ఒక ప్లాట్కి ఏమో 10 lakhs, ఒక ప్లాట్కి 15 to 18 lakhs లోన్ వస్తుంది. ఓవర్ ఈ ఫ్లైట్ సౌండ్ ఏదైతే ఉందో ఇప్పుడు రెసిడెన్షియల్ యాక్టివిటీస్ లేవు కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ మాత్రం అన్న సౌండ్ వస్తుంది. కానీ ఫ్యూచర్లో అది విల్లాసు, కన్వెన్షన్ హాలు యాదోటి అవుతుంది. అది రెసిడెన్షియల్, కమర్షియల్ ఏదైనా కూడా అప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది అది కూడా ఉండదు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా. సో ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ వెళ్ళుకున్నా మనకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చే వీడియో తీసుకుంటా, లేదంటే కింద మన సోషల్ మీడియా హ్యాండిల్స్, వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. ఇప్పటికే చాలా ప్రాపర్టీస్ పోస్ట్ చేసినాం. ప్రైస్ ట్రెండ్స్ చెక్ చేసుకోవాలనుకున్నా, మార్కెట్లో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ కావాలన్నా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. కొంచెం మా లైఫ్లో అప్గ్రేడ్ అయ్యే ప్రాసెస్లో నెక్స్ట్ ఫ్యూచర్లో వితిన్ నో టైం ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓ వెబ్సైటు ఇక కొన్ని అప్డేట్స్ నేను మీకు రాబోయే రోజుల్లో ఇస్తాను. సో ఉన్న దాంట్లో మార్కెట్ కంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉన్న డీల్స్ చాలా పోస్ట్ చేస్తున్నాం. లేదు మీరు చెక్ చేసుకోలేని పక్షంలో మీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్, లోన్ కన్స్ట్రెంట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి. మీ క్రైటీరియా మ్యాచ్ అయ్యే డీల్స్ అయినా సరే మీకు మనం 1-to-1 డిస్కస్ చేసుకునేటప్పుడు వాట్సాప్లో అయినా సరే మీకు షేర్ చేస్తాం. సో నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. పవన్ గ్రీన్ ఏరో వ్యూలు ఉన్నాం. ముచ్చటగా 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. ఎటువంటి కంప్లైంట్స్ లేని ప్లాట్స్, మంచిగా లోన్లు వస్తాయి, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్, వితిన్ ORR. చుట్టుముట్టు నిజంగానే విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎట్లయితే మోకిలాల విల్లా ప్రాజెక్టుల పుణ్యాన ప్లాట్లకు డిమాండ్ పెరిగిందో ఇక్కడ కూడా చాలా విపరీతమైన విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి ప్లాట్లకు డిమాండ్ ఉంది. ఇంకోటి ఇవి ఇప్పటికీ కూడా అఫోర్డబుల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఏ 40,000 50,000 లేవు. ఆ ప్రైసులు సైజులు అయితే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. మీరు ఈ యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా సేల్కుంటే కూడా మనకు చెప్పండి. టచ్లో ఉందాం. మీ యొక్క అభిమాన్, తుక్కుగూడలో ఉన్న పవన్ గ్రీన్ ఏరో వ్యూ నుంచి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తే ఏమైనా ప్రాపర్టీస్ ఉంటాయి చెప్పండి. ఇక ఇవి కాకుండా లోపల విజిలింగ్ వుడ్స్, రెడ్ క్లే కోట్ అవి కూడా ఉన్నాయి. కుదిరితే అవి వీడియో తీసుకుంటా, లేదంటే సోషల్ మీడియా హ్యాండిల్ అయితే అవి పోస్ట్ చేస్తున్నా, చెక్ చేసుకొని నాకు రీచ్ అవుట్ కండి. మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.